మిడిల్ క్లాస్ లో పుట్టిన అబ్బాయికైనా అమ్మాయికైనా ఇది చాలా బాగా అర్థమవుతుంది. అరే మనకు ఇంత వయసు వచ్చింది అయినా కానీ పేరెంట్స్ ని మనం ఇంకా డబ్బులు అడుగుతున్నాం అన్న ప్రతిసారి వాళ్ళలో ఏదో తెలియని బాధ ఒకటి ఉంటది అనమాట. అది మాత్రమే కాదు, జాబ్ వస్తుందా రాదా తెలియదు, తర్వాత టెన్షన్ ఒక పక్క, ఇవన్నీ కాకపోతే రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పి ఒకటి ఉంటది అనమాట. దీని నుండి మిడిల్ క్లాస్ లో పుట్టిన ఏ ఒక్కరు తప్పించుకోలేరు. నా ఏజ్ 20, నేను మంత్లీ ఒక 2-3 ఐఫోన్స్ కొనేంత సంపాదిస్తున్నా. నేను 12 years ఉన్నప్పుడేమో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. ఇప్పుడు 2 million సబ్స్క్రైబర్స్ ఉంది, అలాగే 400K ఫాలోవర్స్ ఉన్నారు, అన్ని బానే ఉంది. కానీ ఎక్కడో తెలియని బాధ ఒకటి ఉంది అనమాట. నేను డిగ్రీ దాకా వచ్చాక నాకు చదువు ఇష్టంలా నేను మానేసా. నాకు ఇట్లా చదువు ఇష్టం లేదు, నేను మానేసా అని చెప్తే, సరేనా నీకు ఇష్టం వచ్చింది చేయని చెప్పి అప్పు చేసి మరీ పీసీ కొనిచ్చాడు మా డాడీ. అప్పుడు లాక్డౌన్ వేరే, వాళ్ళు పడ్డ కష్టానికి ఇది సరిపోతుందో లేదో తెలియదు, కానీ నేను ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నా, డాడీ నువ్వు జాబ్ మానే, ప్రతిదీ నేను చూసుకుంటా అని చెప్పి. ఇవన్నీ నాకు సడన్ గా ఎందుకు అనిపించింది అంటే, మీరు రోజు నైట్ పడుకున్నప్పుడు అరే మనకి ఏం జీవితం ఇది, అసలు మనకు రూపాయి రావట్లేదు, ఇంట్లో మాటకి తిడతారు, అవి ఇవి చాలా తెలుసు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ 6 to 7 years లో నేను ఏదైతే నేర్చుకున్నానో పర్సనల్ గా, ఈవెంట్స్ కి వెళ్ళా అవి ఇవి తెలుసు, చాలా మనీ ఎలా ఎర్న్ చేస్తారో ప్రతి వేస్ తెలుసు నాకు. కాబట్టి మీకున్న స్కిల్స్ కి మీరు మనీ ఎలా ఎర్న్ చేయాలో నేను మీకు నెక్స్ట్ వచ్చే 3 reels లో చెప్పిస్తాను అనమాట. లక్షల్లో రాకపోవచ్చు, కానీ అరే ఏదో ఒకటి చేస్తున్నావరా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఫాలో కొట్టేయండి, ఫాలో కొట్టేసి లైఫ్ లో అరే ఇదేదో చేయాలనుకుంటున్నాడు అనే ఒక డ్రీమ్ ఉంటుంది చూడండి, వాళ్ళకి రీల్ షేర్ చేయండి. లవ్ యూ ఆల్. అండ్ దెన్ మీరు లేకపోతే ఇవన్నీ సాధ్యమే కాదు.